అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇది ఒక ఎక్స్క్లూజివ్ వీడియో అనుకోండి. చార్ధామ్ కంప్లీట్ అయిపోయింది. మేము హరిద్వార్ నుంచి స్టార్ట్ అయ్యి ఢిల్లీకి వెళ్ళిపోతున్నాం అనమాట. ఈరోజు మధ్యాహ్నంతో ఫ్లై అయిపోతాం. ఇవాళ వచ్చేసి June 3rd, ఎగ్జాక్ట్గా టైం ఇప్పుడు వచ్చేసి 8:02 అవుతుంది. అందరూ బ్రేక్ఫాస్ట్లు కంప్లీట్ చేసుకున్నారు మా టీం అంతా. ఇప్పటి వరకు చూసిన వీడియోస్ ద్వారా మీ అందరికీ ఇప్పటికే తెలిసి ఉంటుంది. హిందూ టూర్స్ తరపున మేము కొంతమంది ప్లాటినం అనేటువంటి ఒక ప్యాకేజ్ తీసుకొని సో ఈ చార్ధామ్ యాత్ర అనేది చేయడం జరిగింది. అయితే చార్ధామ్ యాత్ర అనేది ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళదే, ఎవరి అభిప్రాయాలు వాళ్ళవే ఇందులో. కాబట్టి ఇక్కడ మా టీం మెంబర్స్ అంటే మేమందరం కలిసికట్టుగా వెళ్ళొచ్చాం కాబట్టి ఒక్కొక్కరిది ఒక్కో అభిప్రాయం. వాళ్ళకి ఎలా అనిపించింది అసలు ఈ యాత్ర, చేయొచ్చా, ఎవరైనా ఏజ్ గ్రూప్ వాళ్ళైనా వెళ్ళొచ్చా, సదుపాయాల పరంగా ఎలా అనిపించింది, ప్రయాణ పరంగా ఎలా అనిపించింది, దర్శనాల పరంగా ఎలా అనిపించింది అనేది జస్ట్ మీకు ఒక రిఫరల్గా ఉంటుంది. ఏజ్ వైజ్గా కావచ్చు, జంటగా వెళ్ళాలనుకున్నా, ఒకవేళ మేము అనారోగ్యంతో బాధపడుతున్నాం అనుకున్నా, హ్యాండిక్యాప్డ్ అయినా, ఎలాంటి వాళ్ళకైనా ఈ యాత్ర ఎంతవరకు ఫ్లెక్సిబుల్గా ఉంటుంది లేదా కష్టతరంగా ఉంటుంది, ఈ రెండు అభిప్రాయాలు కూడా మనం వీళ్ళందరి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇవన్నీ ఏంటంటే మీకు ఒక ఎక్స్పీరియన్స్ లాగా యూజ్ అవుతాయి. సో అంతకన్నా ముందు నా వరకు ఫస్ట్ ఒపీనియన్ తీసుకుంటే, ఎస్, అన్హెల్దీనెస్ అంటే మనం అక్కడ సిక్ అవ్వడము, మనకి తెలియనటువంటి వాతావరణం, ఒకేసారి వేడి, ఒకేసారి వర్షం, చల్లదనం, ఇవన్నీ పక్కన పెట్టేస్తే దర్శనాలు కావచ్చు, ఎవ్రీథింగ్ నాకైతే 80% వరకు ఓకే అనమాట. అండ్ ప్రత్యేకంగా అయితే ఆ ఘాట్ రోడ్లు, ఆ వెళ్ళే ప్రయాణంలో డ్రైవర్ చాలా చాలా ఇంపార్టెంట్. వీటన్నిటినీ మేనేజ్ చేయగలగడం, ఇంతమందిని మేనేజ్ చేస్తూ వెళ్ళటం మామూలు విషయం కాదు. హిందూ టూర్స్ తరపున స్పెషల్లీ కృష్ణ గారు మాకు ఫస్ట్ నుంచి కూడా తోడు ఉండడం జరిగిందనమాట. సో ఆయనకి నేనైతే ఎస్పెషల్లీ నా తరపున నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. డ్రైవర్ రాహుల్ అని ఉన్నారు, తనకి నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ హెల్ప్ చేయడానికి రాకేష్ అనేటువంటి పర్సన్, సో తనకు కూడా నా తరపున నేనైతే ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా ఎక్కడికక్కడ మనం వెళ్ళే ప్రతి చోట, ప్రతి ధామ్ దగ్గర, స్టే చేసే ప్రతి దగ్గర ఈ హిందూ టూర్స్ వాళ్ళు కొంతమంది మెంబర్స్ని పెట్టడం జరిగిందనమాట. సో వాళ్ళందరూ వాళ్ళ బాధ్యతల్ని చాలా చక్కగా నిర్వర్తించారు. ఎక్కడికక్కడ స్టేస్ కానీ, మేమున్న హోటల్స్ కానీ, భోజనాలు కానీ, అంటే అక్కడ దొరికేదాన్ని బట్టి వాళ్ళు చెయ్యగలిగిందంతా చేశారు మ్యాక్సిమం. సో ఇది ఒక్కొక్కరి అభిప్రాయం తెలుసుకుందాం. మీకు ఫస్ట్ అయితే అందరినీ పరిచయం చేసేస్తా. ఆల్రెడీ మీరంతా స్టార్టింగ్ వీడియోస్ నుంచి ఈ పాటికే నేను ప్రెజెంట్ చేసి ఉంటాను కాబట్టి చూసే ఉంటారు వీళ్ళందరినీ. బట్ ఇప్పుడు ఒక్కొక్కరి అభిప్రాయం తీసుకుందాము. అందరూ బ్రేక్ఫాస్ట్లు కంప్లీట్ చేసి ఇంకా ఫ్లై అవ్వడానికి అనమాట. జర్నీ ఒక 6 to 7 hours ఉంటుంది. సో ఫ్లై అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అందరూ. టైం ఉంటే ఢిల్లీ సైట్ సీయింగ్కి వెళ్తాం, లేకపోతే లేదు. సో ఇది చార్ధామ్లో ఫైనల్ వీడియో అనమాట మీకు నేను ప్రెజెంట్ చేసేది. అందరూ యాత్రికుల పరంగా వాళ్ళ అభిప్రాయాలు ఎలా ఉంటాయి అనేది మీరు ఇందులో తెలుసుకోవచ్చండి. ఏజ్ వైజ్గా ఇక్కడ ఉండే డిఫరెంట్ ఏజ్డ్ పర్సన్స్, వాళ్ళని బట్టి కూడా మీ అభిప్రాయాలు, మీకు ఒపీనియన్స్ ఉపయోగపడవచ్చు. సో ఫస్ట్ మనం పెద్దవాళ్ళతోనే మొదలు పెడదాం. ఇక్కడ ఉన్నారు ఫస్ట్. అమ్మ పేరేంటి? భాగ్యలక్ష్మి. ఓకే, చూడండి మనకి ఫస్ట్ పెద్దవాళ్ళతోనే మొదలు పెడుతున్నాను. భాగ్యలక్ష్మి గారు, ఎంతమ్మా మీ ఏజ్? 73 years. 73 yearsలో చార్ధామ్ యాత్ర. ఫస్ట్ వారితోటే మొదలు పెడదాం. ఎలా అనిపించిందమ్మా మీకు యాత్ర అంతా? ఒక్క నిమిషం. కష్టంగా అనిపించిందా, ఈజీగా అనిపించిందా, బాగుంది అనిపించిందా? చాలా బాగా అనిపించింది, చాలా బాగుంది. అయితే కష్టం అంటే ఏదైనా బాగున్న చోట కష్టం ఉంటుంది, అవును, ఉండకపోదు. కానీ అంటే మీదకి వెళ్తున్న కొద్ది క్లైమేట్ బాగా చేంజ్ అవుతుంది కదా, అది కొంచెం ఇబ్బంది చేసింది తప్పించి యాత్ర అయితే చాలా బాగుంది. కొన్ని ప్రదేశాలు మన పురాణాల్లో చెప్పినట్టుగా పవిత్రత ఖచ్చితంగా కనిపించిందమ్మా. అది దానికోసమే మనం ఎంత కష్టమైనా సరే యాత్ర చేయాలి. పురాణ పరంగా చూస్తే ఆ ప్రదేశాలకి ప్రత్యేకమైనటువంటి ఇది ఉంది, పవిత్రత ఉంది. అది మాత్రం చాలా కనిపించింది. ప్రతి వాళ్ళు కూడా మీరు మనం ఎంత కష్టపడినా సరే అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఏదో మనసు కష్టాన్ని అసలు మనకి ఉండదు. ఆస్వాదిస్తే తృప్తితోటి యాత్ర సాగుతుంది. కెనడా నుంచి వచ్చారండి యాత్ర కోసం. వాళ్ళ మదర్ని తీసుకువెళ్ళాలి అనే తపనతో విత్ ఇన్ 1 month లోనే, 1 month బ్యాకే విజిట్ చేశారంట.
ఈ 1 month లోనే మళ్ళీ వాళ్ళ మదర్ని చార్ధామ్కి తీసుకెళ్లాలని వచ్చారు. రియల్లీ చాలా చాలా గ్రేట్ అన్నమాట. మీ పేరు ఒకసారి చెప్పండి. స్వర్ణలత గారు, ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్ చార్ధామ్? చార్ధామ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. పర్టికులర్లీ ఐ ఎంజాయ్డ్ ద డ్రైవ్ వెరీ మచ్. డ్రైవర్ చాలా బాగా డ్రైవ్ చేశారు. రాహుల్ గారు వెరీ కీ పాయింట్. మీన్స్ ద కోఆర్డినేట్ అంటే రాహుల్ చాలా బాగా చేశారు. అది కాకుండా సింక్రనైజ్డ్ డ్రైవింగ్ అనమాట. ఆపోజిట్ ట్రాఫిక్ బట్ సింక్రనైజ్డ్ డ్రైవింగ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఘాట్ రోడ్స్. Overall experience is very divine. And then that our group is too good. Yes. And the very time coordination chala important. Very important. 4 o'clock means 4 o'clock, 2:30 ante 2:30, which makes our journey smooth. So overall enjoyed a lot. Okay, అంటే ఇది లేకపోతే బాగున్ను, ఇలా ఉండకపోతే బాగున్ను అనే ఒకే ఒక్క పాయింట్ చెప్పండి మిమ్మల్ని బాగా బాధ పెట్టింది. అంటే జాగ్రత్త పడతారు నెక్స్ట్ పిలిగ్రిమ్ ఎవరైనా. అంటే ఇప్పుడు మీరు ఇది అందరికీ తెలియజేస్తారు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే పర్టికులర్లీ అట్ కేదార్నాథ్ మేము పర్టికులర్గా స్పర్శ దర్శనం మిస్ అయ్యాము బికాస్ ఆఫ్ ద వెదర్. అయ్యో, ఎందుకంటే హెలికాప్టర్ మాకు 9 to 12 ఇచ్చినా కూడా అంటే వెదర్ వల్ల మేము 12:30కి చేరాము. సో నేను మీ ద్వారా చెప్పాలనుకునేది ఏంటంటే ఈ పాయింట్ కోఆర్డినేట్ చేయండి. ఒకవేళ అలా ఎవరైనా వెళ్ళాలనుకుంటే 12:30 అంటే ఈ పాయింట్ నాకు తెలియదు అసలు. 12:30 to 2కి గుడి మూసేస్తారనే ఇన్ఫర్మేషన్ ఎవరు ప్రొవైడ్ చేయలేదు, నాకైతే తెలియదు. మధ్యాహ్నం 12:30 to 2కి మేము వెళ్ళాము. 12:30కి గుడి మూసేసారు. అప్పుడు 12 వరకే స్పర్శ దర్శనం కదా. సో పర్టికులర్ గా మనం ఎక్కడైతే మనకు అవకాశం ఉందో అక్కడ చేసుకుందాం అనుకుంటాం మనం. సో అలాంటి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఒకవేళ మీరు అది మిస్ అయితే అక్కడ స్టే ఉండేటట్టుగా అంటే ఇన్ఫర్మేషన్ ముందే ప్రొవైడ్ చేయాలి టూర్ వాళ్ళు. అది వాళ్ళు చేయలేదు అనిపించింది నాకు. బట్ మీ ద్వారా సో షూర్ డెఫినెట్లీ. అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ పెయిర్ ఇక్కడ అనమాట వీళ్ళు. మాకు ట్రిప్ మొత్తంకి కూడా వీళ్ళని చూస్తే సగం పాజిటివిటీ వచ్చేస్తుంది, అమ్మో ఇలా ఉండాలి అని చెప్పేసి. అంత చక్కగా వారు విశ్వనాథ్ గారు అండ్ షీఈ్ వర్ధిని గారు, వీళ్ళిద్దరూ ఓన్లీ చార్ధామ్ కోసం అని చెప్పేసి కెనడా నుంచి వచ్చారండి. సో ఎప్పటికప్పుడు మంచి టూర్స్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇద్దరు కూడా. అండ్ సార్ దగ్గర అయితే లాట్ ఆఫ్ నాలెడ్జ్ ఉంది. నేను చెప్పేదైతే 0% అనమాట. ఇప్పుడు మీకు నేను ఇచ్చేది వీడియోస్ ద్వారా. సార్ దగ్గర ఎక్సలెంట్ నాలెడ్జ్ ఉంది. మీరు కూడా మంచి వ్లాగింగ్ స్టార్ట్ చేయండి సార్. అయితే ఇప్పుడు ఫస్ట్ వర్ధిని గారు, ఎలా అనిపించింది చార్ధామ్ మొత్తం? మీకు బాగా కష్టమైనది ఏమనిపించింది, బాగా నచ్చింది ఏమనిపించింది, మీరు ఎలా ఎంజాయ్ చేశారు చార్ధామ్? కష్టమైనది అంటే యమునోత్రి ట్రెక్కింగ్లో కొంచెం అంటే వెదర్ బాగుంటే దట్స్ అ బ్యూటిఫుల్ ట్రెక్. అదర్వైజ్ దట్ ఈస్ ద ఓన్లీ హార్డెస్ట్ పార్ట్ ఇన్ దిస్ హోల్ ట్రిప్. ఓకే, అంతే యమునోత్రి ట్రెక్కింగ్ తప్ప ఇంకా ద రెస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్సలెంట్. అండ్ ఇంకా చాలా బాగున్నది అంటే ద స్టే ఇన్ కేదార్నాథ్. మేము మధ్యాహ్నం 1 o'clock వెళ్ళాము. వెళ్ళిన వాళ్ళము రాత్రి అంతా అక్కడే ఉన్నాము. అండ్ మా వారైతే నన్ను ఎక్కించారు కూడా. ఏంటంటే నువ్వు రాత్రి అంతా దేవుడి దగ్గర ఆ గుమ్మంలోనే కూర్చున్నావు రా అసలు అది పడుకోకుండా అని. అంటే ఐ ఫెల్ట్ లైక్ ఐఎమ్ నాట్ గోయింగ్ బ్యాక్ టు ద రూమ్ టు పడుకోవడం అనేది ఎప్పుడైనా పడుకోవచ్చు. ఆ ప్రాంగణంలో కూర్చుంటేనే ఆ పాజిటివ్ వైబ్స్. నియర్ బై వచ్చిందా రూమ్ పక్కనే? మేము అంటే బట్ ఇట్ ఈస్ లైక్ అంటే కొంచెం రూమ్ చూసుకొని తీసుకోవాలి మనము. అంటే ఇప్పుడు రూమ్స్ మాత్రం కొంచెం ఎక్స్పెన్సివ్ గా ఉన్నాయి 100%. మీరు కూడా తీసుకున్నారు కదా 14,000 పెట్టింది. నేనేమో ఇంకా మీకు 4,000 తక్కువే పెట్టి తీసుకున్నాను 10,000. బట్ ఇట్స్ జస్ట్ లైక్ అంటే ఆ క్యూ స్టార్ట్ అవుతుంది కదా, క్యూ స్టార్ట్ అయిన దగ్గర పైన మాది. సో అందుకు అక్కడే వెళ్ళి అక్కడే ఉండడం అంతా చేసాము. కానీ మిస్ అయ్యింది ఏంటంటే కుదిరితే వెళ్ళగలగాలి అనుకున్నది వెళ్ళలేకపోయింది. ఏంటంటే ఆ పక్కన ఇంకా అంటే భైరవనాథ్కి నేను ఐ డింట్ వాంట్ టు ట్రెక్ అలోన్. విశ్వనాథ్ ఏమో ఆ రోజుకి ఈజ్ కంప్లీట్లీ టైర్డ్, సో భైరవనాథ్కి వెళ్ళలేదు తప్ప. బట్ అసలు అక్కడ డివైన్ అంటే అసలు అంతే, అదేదో దేవభూమి అన్నందుకు దేవభూమి. అక్కడ నడుస్తూ ఉంటే ఎట్లా అనిపిస్తుంది అంటే మిమ్మల్ని చూసి ఎవరైనా రావాలి అని అనుకుంటే మీరు ఏం సజెస్ట్ చేస్తారు? ఆ కష్టం పరంగా అయినా లేకపోతే ఇష్టం పరంగా అయినా మీరు ఏం సజెస్ట్ చేస్తారు? కష్టం పరంగా ఏమి చెప్పను నేను. కష్టం అనేది ప్రతి ఇష్టమైన పనిలోని కొంచెం కష్టం ఉంటుంది. అదే ప్రతి ఇష్టమైన పనిలోని ఏదో కొంచెం కష్టం ఉంటుంది. మనం పెళ్లి చాలా ఇష్టంగా చేసుకుంటాం, పెళ్లి తర్వాత కూడా ఎన్నో కష్టాలు ఉంటూనే ఉంటాయి అందరికీ కూడా. సో అలా ఆలోచిస్తే తప్పు. కానీ ఏ పనైనా ఇష్టంగా చేస్తే అందులో ఉన్న కష్టాలన్నీ చౌకగా కనిపిస్తాయి, చాలా తక్కువగా అనిపిస్తాయి. అండ్ ఆ కష్టాలని
దాటడానికి మనకి ఈజీ వేస్ చాలా దొరుకుతాయి. సో అది పోతే నాకు ఇష్టంగా అనిపించింది ఏంటంటే కేదార్నాథ్ కానీ బద్రీనాథ్. నేను ఒకటి విషయం చెప్తాను. మేము అంటే ఒకటి మా అమ్మ వాళ్ళు తీసుకున్నారు, ఫస్ట్ తీసుకున్నాక వాళ్ళని చూసారే మనం ఎందుకు అలా మిస్ అయిపోయామని మళ్ళీ బయటకు వచ్చి మీ టికెట్ 2500 రూపీస్కి టికెట్ ఒకటి ఉంది. అది తీసుకుంటే మీరు లోపల కూర్చుని దేవుడు ఎదుర్కొంటే 10 నిమిషాలు కూర్చుని వాళ్ళు మీ గోత్రనామాలతో పూజ చేయిస్తారు. చక్కగా మీరు దేవుడిని కళ్ళారా చూసుకోవచ్చు. లేకపోతే హడావుడిగా తోసేయటాలు ఇవన్నీ ఉంటాయి. అది మాత్రం నేను అందరికీ చెప్తాను. సార్ మీరు ఎలా ఎంజాయ్ చేశారు టూర్ మొత్తం? జస్ట్ ఒక్క మాటలో చెప్పండి, మీకు ఏమనిపించింది? మిమ్మల్ని చూసి రావాలి అనుకుంటే అందరికీ ఏం సజెస్ట్ చేస్తారు? ఒక్క మాటలో చెప్పమంటే అద్భుత. కష్టం, అద్భుత. బాగా ఎంజాయ్ చేశారు. ఎస్, ఎలాబరేట్ చేసి విస్తృతంగా చెప్పమంటే చెప్తాను. ఓకే. స్వతహా నాకు దేవాలయాలు వాటి పెద్ద ఇది లేదు, బట్ అన్ని చోట్లకి వెళ్తాను. ఐ లవ్ విజిటింగ్ ప్లేసెస్. కానీ మొదటిసారిగా కేదార్నాథ్లో వెళ్ళిన తర్వాత ఐ ఫెల్ట్ వైబ్రేషన్స్. ఇట్స్ అ రియల్ మిరాకిల్ ఐ ఫీల్. రెండో విషయం ఏంటంటే నేను స్వతహా శివభక్తుడిని. రెగ్యులర్ గా రుద్రాభిషేకం అది మహాన్యాసపూర్వక అన్నీ చేసుకుంటాను. కానీ నాకు చాలా ఇది అనిపించింది కేదార్నాథ్. కాకుండా నార్త్ ఇండియాలో ఏ టెంపుల్లోని అంత సిస్టమేటిక్గా చూడలేదు. చాలా క్యూ సిస్టమ్, ఎవ్రీథింగ్ ఫాలో చేయాలి. చాలా బాగుంది. సో మనకి చార్ధామ్లో మరొక పేరు అనమాట. ఒకరేమో 65, ఒకరేమో 60 అని. అయితే అమ్మకి మాత్రం అంటే జస్ట్ మీ అందరికీ తెలుస్తుంది అని చెప్తున్నాను, విపరీతమైన మోకాళ్ళ నొప్పులు ఉన్నాయన్నమాట. ఆ మోకాళ్ళ నొప్పులతో ఎలా అయినా చార్ధామ్ చేయాలి అని అనుకున్నారు. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా మనం తెలుసుకుందాం. సార్ వచ్చేసి చెంచయ్య గారు. సో నెల్లూరు నుంచి వచ్చారు. నెల్లూరు శ్రీహరికోటలో వర్క్ చేసి తను రిటైర్ అయ్యారనమాట. అమ్మ వచ్చేసి హౌస్ వైఫ్. వీళ్ళిద్దరూ మన ఇండియాలో ఉండే చాలా పుణ్యక్షేత్రాలకి జంటగా వెళుతూ ఉంటారనమాట, ఎంత కష్టమైనా. బట్ అన్నిట్లోకి చార్ధామ్ అనేది చాలా పెద్ద కష్టతరమైనటువంటి యాత్ర. ఈ యాత్రకి ఈసారి హిందూ టూర్స్ తరపున వీళ్ళు రావడం జరిగింది. మనకి కూడా వీళ్ళు చక్కగా పెద్ద దిక్కులాగా ఉన్నారనమాట ఇక్కడ. సో ఫస్ట్ సార్ని అడుగుదాం. సార్ ఎలా అనిపించింది టోటల్ టూర్? ఓవరాల్గా ఇట్ ఈస్ వెరీ గుడ్. ఐఎమ్ నాట్ ఫీలింగ్ ఎనీ ప్రాబ్లమ్స్. కానీ ఈ టూర్ ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే నేను కొన్ని సంవత్సరాల నుంచి ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దిస్ టూర్. కొన్ని ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు ఈ యాత్ర కోసం. మా అబ్బాయి ఈ టూర్ బుక్ చేశాడు కాబట్టి నేను ఇప్పుడు రావడానికి కుదిరింది. కానీ ఈ టూర్ మాత్రం 50 years లోపలే చేస్తే బాగుంటుంది. 50 years ఏజ్ లోనే చేసేస్తే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు సెల్ఫ్ గా దేవుని యొక్క నామస్మరణ చేస్తూ వాకింగ్ చేస్తూ భగవంతుడిని దర్శించుకుంటూ ఆ యొక్క పుణ్యక్షేత్రంలోని ఆ యొక్క నదుల్లో స్నానం చేస్తే వాళ్ళ యొక్క యాత్ర సఫలం అవుతుందని చెప్పి నా ప్రగాఢమైన విశ్వాసం. ఇదే అంటే మనం ఎందుకు వస్తున్నాం, ఎందుకు పోతున్నాం? మనం భగవంతుడిని దర్శించుకోవాలనే పోతున్నాం. మనకు ఇది కాబట్టి మీరు ఎవరన్నా పోయే వాళ్ళు ఉంటే ముందుగా అన్ని పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఈ యాత్ర చేస్తే మాత్రం వాళ్ళకి మంచి జరుగుతుందని చెప్పి నా యొక్క విశ్వాసం కూడా. తప్పకుండా అమ్మకి ఇవ్వండి సార్. మీకు ఎలా అనిపించింది అమ్మా? పాపం మోకాళ్ళ నొప్పులతో అలాగే ప్రతి హోటల్ దగ్గర దిగడం, ఎక్కడం, మెట్లు ఎక్కడం, దర్శనాలు, మీకు సంతోషాన్ని ఇచ్చిందా యాత్ర? ఈ యాత్ర కోసం మేము 50 yearsగా ఇచ్చే అనుకుంటా ఇప్పుడు జరిగింది. చాలా బాగా జరిగింది. మాకు స్వర్శి దర్శనం కానీ అన్నీ బాగా, కాళ్ళు నొప్పులు ఉన్నా ఎంతో ఇష్టంగా బాగా కష్టం అనేది తెలియకుండా ఇష్టంగా వెళ్ళాము. సంపూర్ణంగా జరిగింది. మీకు అన్ని యాత్రల కన్నా ఇది కష్టం అనిపించిందా లేకపోతే అన్ని సులభంగా అయిపోయా? అన్ని యాత్రల కన్నా కష్టం అనిపించింది. ఈ ఘాట్ రోడ్లు అన్నీ అనిపించినా ఇష్టంగా వచ్చాం కదా, ఇష్టంగా వచ్చాం, సంతోషంగా పోతున్నాం. అది మాకు ఇది ఇచ్చింది. ఎన్నో రోజుల నుంచి వ్రతం చేసి కేదారేశ్వర వ్రతం మాది చేసి స్పర్శి దర్శనం కోసం చేసుకున్నారా? స్పర్శ దర్శనం చేసుకున్నాం. ఇప్పుడు మీలాగా మోకాళ్ళ నొప్పులతో కొంచెం అనారోగ్య సమస్యలతో వచ్చేవాళ్ళు ఇంకాస్త జాగ్రత్త పడాలంటే మీకేమనిపించింది? అరే ఇలా ఉంటే బాగుండు అని కొంచెం ముందుగా రావాలి,
30 years ముందుగా రావాలి. వచ్చిన అన్ని సౌకర్యాలు ఉన్నాయి, కొంచెం ఇదైనా ఖర్చు అయినా మనం డబ్బులు పెట్టుకొని రావచ్చు. మోకాళ్ళ నొప్పులున్నా రావచ్చు, ఆరోగ్యం అన్నీ ఉన్నాయి మనకు సౌకర్యాలు ఇక్కడ. కాస్త కష్టపడ్డా ఇష్టంగా వస్తే మనకు కష్టం అనిపించదు. మీరు ఇలా ఒక టూర్స్ తరపున వచ్చారు కదా, వీళ్ళ తరపున రావడం ఎలా అనిపించింది? అరే సొంతంగా వచ్చుంటే బాగున్నా అనిపించిందా? వీళ్ళ తరపున రావడం బాగా, వీళ్ళ తరపున వస్తేనే మనకు బాగుంది. ఇప్పుడు మనకు డ్రైవర్ కానీ కృష్ణ గారు కానీ వీళ్ళంతా చాలా మంచిగా చూసుకున్నారు. మనకు డ్రైవరు, మన కృష్ణ భోజనాలు కానీ రూమ్స్ కానీ చాలా బాగా చూసుకున్నారు మా బిడ్డలాగా. ఇక్కడ మదర్ అండ్ డాటర్ అన్నమాట, వీళ్ళిద్దరు ఉన్నారు. మీరు మీ పేరు? ప్రభావతి గారు అండ్ స్వాతి నాకు ఫ్రెండ్ అయిపోయింది ఇక్కడ, ఎందుకంటే మేమిద్దరం కొంచెం సిమిలర్ గా ఏజ్ గ్రూప్ లో ఉన్నాం అనమాట. అందుకని స్వాతి, ఓవరాల్ గా ఎలా అనిపించింది టూర్ అంతా? ఆల్ గుడ్, చాలా బాగుంది. మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ నేచర్ అండి. మనకి అసలు సిటీలో నేచర్ అనేది కనిపించదు కాబట్టి ఇక్కడ ఎక్కడ చూసినా గ్రీనరీ. ఆర్ మనం 1 year లో చూసే 3 seasons ఇక్కడ ఒకటేసారి సడన్ కనిపిస్తాయి. అవును, ఎండాకాలం సడన్ గా 10 minutes, చలికాలం వర్షాకాలం కాబట్టి మాకు కొంచెం ఆ వెదర్కి మన బాడీ తట్టుకోలేక మాకు కొంచెం సిక్ అయినాం. కానీ ఇప్పుడు ఓకే. ఆల్రెడీ ఇంట్లో మన టీంలో ఒక డాక్టర్ ఉన్నందుకు మాకు ఒక హెల్ప్ఫుల్గా అయ్యింది అండ్ సపోర్టింగ్గా. చాలా బాగుంది, ఫుడ్ బాగుంది, దర్శనాలు అయితే ఎక్సలెంట్గా, అసలు చాలా మంచిగా. అసలు ఆ పాజిటివ్ అనేది మనకు అప్పుడే వచ్చేస్తుంది దేవుడిది ఆ దర్శనంలో. వీళ్ళ తరపు నుంచి వెళ్ళినాం కాబట్టి మాకు ఎక్కడ ఏ ప్రాబ్లం కాలేదు. ఫుడ్ అనేది, రూమ్స్ అనేది చాలా బాగుంది. ఎంజాయ్గా వెళ్ళినాం, ఎంజాయ్గా వస్తున్నాము, హ్యాపీగా ఉంది. అండ్ నేచర్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. ఉత్తరాఖండ్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ అండి. ఎంత చూసినా ఇంకా తక్కువనే అనిపిస్తుంది. ఇంకా మాకు టైం చాలా తక్కువ ఉంది కాబట్టి ఏదో కవర్ చేసుకొని వచ్చేసినాము. 1 month ఉన్నా ఇంకా తక్కువనే అనుకుంటా నేను ఉత్తరాఖండ్ కవర్ చేసుకోవడం. చాలా బాగుందండి. అమ్మకి అండి ప్రభావతి గారు అయితే యమునోత్రిలో స్నానం చేసేసారు, గంగోత్రిలో స్నానం చేసేసారు. అసలు మేమైతే నీళ్లు లోపల చేపెట్టి చల్లుకోవడానికే భయం వేసింది. మీరు ఎలా ఎంజాయ్ చేశారమ్మా? చాలా బాగా చేశాను. ఇది హిందీ టూర్ నుంచి వచ్చినందుకు చాలా మంచిగా ఉంది. వేరే టూర్లు చూశాను కానీ ఇంత కంఫర్టబుల్ లేదు. అవునా? ఇది బాగుంది. ఇక్కడ అంతా కొండలు గుట్టలు చూస్తుంటే చాలా ఆనందం ఉంది. అది చెప్పలేరా? సో ఇద్దరు సిస్టర్స్ అనమాట. మ్యాక్సిమం ఇక్కడ జంటలు వచ్చారు, సిస్టర్స్ వచ్చారనమాట. ఇక్కడ ఉండేది తిరుమల గారు అండ్ అక్కడ లక్ష్మి గారు. వీళ్ళిద్దరూ కూడా హైదరాబాద్ నుంచే వచ్చారండి. తిరుమల గారు ఎలా అనిపించింది మొత్తం ఓవరాల్ గా టూర్? చాలా బాగుంది. అసలు మమ్మల్ని చాలా మంది మీరు ఇద్దరే వెళ్తున్నారు, ఎలా వెళ్తారు అని చాలా భయపెట్టించారు. కానీ మేము ఆ శివుణ్ణి నమ్ముకొని ఏమైనా పర్వాలేదని ధైర్యం చేసి వచ్చేసాము. మాకు చాలా సంతోషంగా ఉంది. దర్శనాలన్నీ బాగా అయ్యాయి. పైన కేదార్నాథ్ కూడా స్పర్శ దర్శనం అయింది, అభిషేకం చేయించాము. చాలా బాగుంది. నేచర్ కూడా చాలా చాలా బాగుంది. మాకు చాలా సంతోషం ఉంది. ఆ వెదర్ కండిషన్స్ కానీ లేకపోతే మీ ఏజ్ లాంటి వాళ్ళు వస్తే ఎలాంటి కేర్ తో వెళ్తే బాగున్ను, లేదంటే ఇంకాస్త జాగ్రత్త ఏం తీసుకుంటే ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చని మీకు అనిపించింది? అంటే వెదర్ కండిషన్ అంటే చెప్పలేం కదా, మనం అప్పటికప్పుడే వెదర్ చేంజ్ అవుతుంది. అప్పుడే ఎండ వస్తుంది, అప్పుడే వర్షం పడుతుంది. మనం ఎవరు ఏం చెప్పలేం. కాకపోతే మనం కొన్ని మెడిసిన్స్ అన్ని వెంట పెట్టుకొని కొంచెం జాగ్రత్తలు తీసుకొని వెళ్తే ఎవరైనా వెళ్ళగలం. మళ్ళీ కొంచెము అందరికి కూడా ఏజ్ అయిన వాళ్ళకి కూడా వసతులు కూడా బాగున్నాయి. ఏంటంటే డోలీ ఉంది, అదేంటి బుట్ట ఉంది, గుర్రం అంటే ఎక్కలేరు అనుకోండి ఏజ్ వాళ్ళైతే, ఇవి కూడా ఉన్నాయి. వీల్ చైర్ వాళ్ళకి వీల్ చైర్లు ఉన్నాయి. ఏదైనా కూడా జాగ్రత్తలు తీసుకొని వెళ్ళగలము అన్న నమ్మకంతోనే వెళ్ళగలిగితే వెళ్ళగలం. మీరు ఒక ఎక్స్పెక్టేషన్ తో వచ్చి ఉంటారు కదా, దాన్ని రీచ్ అయ్యారా? అమ్మ నేను సాటిస్ఫైడ్ గా వెళ్తున్నా. అవును, బాగా సాటిస్ఫైడ్ గా వెళ్తున్నాము. మేము వెళ్ళగలమా అని భయపడ్డాము, కానీ సాటిస్ఫైడ్ గా వెళ్ళినాము. హ్యాపీ. మీ సిస్టర్ మీతో ఏమన్నా షేర్ చేసుకున్నారా? ఆవిడకి ఇవ్వండి ఒకసారి. మీకు ఎలా అనిపించిందమ్మా? బాధగా అనిపించిందా, సంతోషంగా అనిపించిందా, హ్యాపీగా వెళ్తున్నారా? నేను 3 years నుంచి అనుకుంటున్నాను. లాస్ట్ టైం ఒకసారి బుక్ చేసుకున్నాము, అది క్యాన్సిల్ అయింది. ఓహో, మనీ కూడా పోయింది. అవునా? ఈసారైనా వెళ్ళగలుగుతామా అనుకున్నాం. దేవుడు తప్పించుకున్నాడు స్వామి. దర్శనం చేసుకున్నాం. బాగుంది, చాలా బాగుంది. చాలా సంతోషంగా అనిపించింది. కేదార్నాథ్లో మేము మా రూమ్ లో అసలు హాట్ వాటర్ రాలే.
కేదార్నాథా? కేదార్నాథ్ లో మరి కూల్ వాటర్ తోటి స్నానం చేస్తాం మేము. అవునా? అయినా మాకు తెలియలేదు దేవుడి దయ వల్ల. గ్రేట్. హర్ష దర్శనం అయింది, చాలా బాగా దర్శనం చేస్తాం. చాలా బాగా అనిపించింది. అన్ని దర్శనాలు బాగా అయినాయి. థ్యాంక్ యూ. ఈసారి మళ్ళీ సిస్టర్స్ వచ్చారు. ఒకరేమో జానకి గారు, ఒకరేమో లక్ష్మి గారు. జానకి గారు ఫస్ట్ నుంచి స్మూత్, ఎవరితో మాట్లాడరు, కామ్గా నెమ్మదిగా, అలాగే టూర్ కూడా అయిపోజేసుకొని వెళ్ళిపోతున్నారు. ఎలా అనిపించింది? మీ సార్ నమ్మకంతో మిమ్మల్ని పంపించారు, పాపం హిందూ టూర్స్ వాళ్ళు నిలబెట్టుకున్నారా? అవునా? మా సార్ మస్తు భయపడ్డారు. మా అక్కయ్య పోదామని ఎవరికి ఇద్దరం కలిసి వచ్చినాం. అక్కయ్య చెప్పింది పోదామని, అని ఎవరికి వెళ్దాంలే అని ఇద్దరం కలిసి వచ్చేసి. మంచిగా అనిపించిందా? మీకు బాగా బాధగా అనిపించింది ఎక్కడ? యమునోత్రి దగ్గర గుర్రమా? యాక్చువల్లీ ట్రెక్కింగ్ లో ఫస్ట్ యమునోత్రి స్టార్ట్ అవుతుంది కదా, మనకి తెలుగు వాళ్ళకి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అలాంటివి అక్కడ అనిపించి ఉంటుంది. తర్వాత కేదార్నాథ్ అలవాటు అయిపోయిందా? ఓకే. మొత్తం హిందూ టూర్స్ తరపున ఎలా అనిపించింది మీకు? ఇంకేమన్నా లోటుపాట్లు అనిపించాయా సరిదిద్దుకోవడానికి? వాళ్ళు ఏమీ లేదా? ఓకే, మీ సిస్టర్కి ఇవ్వండి. చెప్పాను కదండి, ఆవిడ చాలా నెమ్మది, కట్టే కొట్టే తెచ్చే అంతే. చూద్దాం వాళ్ళ సిస్టర్ ఎలా మాట్లాడతారో. మీకు ఎలా అనిపించింది? నాకు బాగుంది. నేను హైదరాబాద్ నుండి వచ్చిన. నేను 2 years నుండి అనుకుంటున్నా చార్ధామ్ చేయాలని, కుదరలేదు. ఈసారి ఆ మహాదేవుడే తప్పించినట్టు అనిపించింది. బాగుంది. యమునోత్రి కొంచెం టఫ్ అయింది, అంటే మేము గుర్రాల మీద వెళ్ళినాం కాబట్టి, కానీ చాలా బాగుంది. నాకైతే అసలు భగవంతుడే రప్పించిండు, శివయ్యే కనిపించిండు. నాకు 2 days ముందు కళలో కూడా శివుడు, బద్రీనారాయణుడు కనిపించిండు అన్నట్టు. అప్పుడే అనుకున్నాను ఎట్లయినా ఈ యాత్ర మంచిది. నాకు వాక్ అయినా చేస్తాను కానీ ఎందుకు రిస్క్ అని చేయలేదు. బాగా నడుస్తాను నేను. కొంచెం ఈ టూర్ రావాలనుకున్న వాళ్ళు కొంచెం ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్. మంచి మాట మంచిగా ఉంటుంది వాళ్ళకు. నేను కూడా ఇప్పటి వరకు ఓన్గా ఎప్పుడు సింగిల్గా ఎవరితో వెళ్ళలేదు. ఈసారి ధైర్యం చేసిన అందరు అన్నారు, ఇద్దరు సిస్టర్స్ వెళ్తున్నారు, అందుకోసం ధైర్యం చేసి వచ్చాను. ఈసారి మిమ్మల్ని చూసి మీ ఫ్రెండ్స్ కి బూస్టప్ వస్తుందేమో వెళ్ళడానికి. 4 members కలిసి వద్దాం అనుకున్నాం, వాళ్ళిద్దరు డ్రాప్ అయ్యారు. ఇక నేను కూడా అవుతానో ఏమో అనుకున్నాను. మొన్న లాస్ట్ మినిట్ లో మనకు అక్కడ పహల్గామ్ అలా అయింది కదా, ఎలా వెళ్తారో అది ఇది అన్నారు. డాక్టర్ కూడా కొంచెం నాకు ఇన్ఫెక్షన్ అయింది, అంటే సమ్మర్ అన్నది, కానీ ప్రికాషన్స్ తీసుకొని వచ్చినాను. బాగుంది, నాకైతే చాలా బాగుంది. మా టూర్ మేనేజర్ ఫేవరెట్ టీమ్ అంట వీళ్ళిద్దరు. సార్ మీ పేరు? నా పేరు సతీష్. సతీష్ గారు. మీరు? కవిత. కవిత గారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరిద్దరు? హైదరాబాద్ నుంచేనా? సో ఏంటి, ఎలా అనిపించింది ఓవరాల్ గా చార్ధామ్? లాస్ట్ ఇయరే వెళ్దాం అనుకున్నాము, ఈసారి కుదిరింది, మంచిగా అయింది. ఏదైనా ఇట్లా గ్రూప్ తో వెళ్తేనే బాగా, ట్రావెల్స్ తో వెళ్తేనే మనకు జర కంఫర్ట్ ఉంటుంది, మంచిగా అనిపించింది. కేదార్నాథ్ బ్యాక్ సైడ్ కూర్చుంటే చాలా బాగా అనిపించింది. మంచి అన్ని దర్శనాలు బాగా అయినాయి, రూమ్స్ బాగున్నాయి, బస్సు బాగుంది, మంచిగా అనిపించింది. ఓకే సార్, మీకు సార్ ఎలా అనిపించింది ఓవరాల్ గా టూర్ మొత్తం? వండర్ఫుల్ అండి. కొంచెం గట్టిగా సార్. వండర్ఫుల్, బాగా చాలా బాగా జరిగింది. బాగా జరిగింది. కానీ వీ షుడ్ శాతం రావాలి అని అంటే మాత్రం హెల్త్ పరంగా బాగా, అంటే ఫిట్గా ఉండాలి అండ్ వెల్ ప్లాన్డ్గా వస్తేనే హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. అండ్ వెదర్ కండిషన్స్ కూడా కంప్లీట్గా ప్రొటెక్ట్గా ఉంటే ఐ థింక్ అది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ ఈవెన్గా ఉన్నాయి కదా, అప్పుడే వాన పడుతుంది, అప్పుడే ఎండ కొడుతుంది అండ్ చలి వస్తుంది. అంటే 5 degrees 6 degrees ఫ్లక్చుయేషన్ అనేది సింపుల్గా జరుగుతుంది అది. అండ్ కొంచెం మనకి ఏంటంటే ఫిట్నెస్ ఉండడానికి కొంచెం మల్టీవిటమిన్స్ అలా తెచ్చుకుంటే బాగుంటుందేమో నాకు అనిపించింది. సో మన దగ్గర ఒక న్యూలీ మ్యారీడ్ బ్యూటిఫుల్ కపుల్ ఉన్నారు. వీళ్ళిద్దరూ రావడం చాలా గ్రేట్. అసలు ఎవరైనా ఏదన్నా మంచి మంచి కాశ్మీర్ అలాంటి ప్లేసులకు వెళ్తారు, వీళ్ళిద్దరూ చార్ధామ్కి వచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చాలా హ్యాపీ అనమాట వీళ్ళిద్దరిని చూసిన తర్వాత అందరికీను. తిను తేజశ్రీ అండ్ తను వచ్చేసి శ్యామ్, ఇద్దరు కూడా సాఫ్ట్వేరే, హైదరాబాద్ నుంచే వచ్చారు. సో ఫస్ట్ తన ఎక్స్పీరియన్స్ తెలుసుకుందాం. నేను చూసిన దాన్ని బట్టి వీళ్ళలో పాపం తను ఫస్ట్ వచ్చిన వెంటనే సిక్ అయిపోయారండి. సో పాపం తన తర్వాత తిను సిక్ అయిపోయారు. ఆ సిక్నెస్లోనే యాత్ర అంతా అయిపోయిందనమాట. బట్ ఇలా కొంతమంది బాడీస్ చాలా సెన్సిటివ్గా ఉంటాయి.
మనము కొంచెం ప్లేస్ చేంజ్ అవ్వగానే, వాటర్ చేంజ్ అవ్వగానే సిక్నెస్ అనేది వచ్చేస్తుంది. అయినా కూడా చార్ధామ్ని ఎలా ఎంజాయ్ చేశారో తెలుసుకుందాం. ఎలా అనిపించింది తేజ మొత్తంగా? చాలా బాగుంది ట్రిప్ అంతా. బాగా అనిపించిందా? ఏది మొత్తం నీరసంగానే ఉన్నావు, నువ్వు ఎలా ఎంజాయ్ చేసావు అసలు? లేదు లేదు, నీరసంగా ఉన్నా సరే దట్స్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మనం ఒక ప్లేస్ దర్శనం చేసుకోగానే విల్ ఫీల్ సో హ్యాపీ. ఎవ్రీ ప్లేస్, ఆల్ 4 places హ్యావ్ సిగ్నిఫికెంట్ ఇంపార్టెన్స్ అనమాట. చాలా బాగా అనిపించింది. సో మనం ట్రిప్లోని ఓకే సిక్నెస్ వల్ల కొంచెం వీక్నెస్ ఫీల్ అవ్వచ్చు, కానీ ఆ దర్శనం చేసుకొని ఇప్పుడు కేదార్నాథ్ కానీ యమునోత్రి కానీ దర్శనం చేసుకోగానే ఓకే అంతా పోయింది, అంతా రిలాక్స్డ్, ఎంత బాగా అనిపించింది అంటే అంత బాగా అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే అందరు అనుకుంటారు ఓల్డ్ ఏజ్ పీపులే రావాలి అని, కానీ యంగ్ ఏజ్లో ఇట్స్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇట్స్ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్. మళ్ళా ఛాన్స్ వస్తే వస్తారా కేదార్నాథ్? హ్యాపీగా. అవునా? సూపర్. ఓకే, సో మీకు బాగా మెమరబుల్గా అనిపించింది ఏంటి, బాగా బ్యాడ్గా మిగిలిపోయేది ఏంటి మీకు ఈ యాత్రలో? ఎందుకంటే మీరు యంగ్ కపుల్ కాబట్టి, సో అరే ఎప్పుడైనా నెక్స్ట్ టైం వెళ్తే ఈ కేర్ తీసుకుని వెళ్తే నేను ఇంకా బాగా ఎంజాయ్ చేయగలను అని అనిపించింది ఒక విషయం చెప్పండి. అది జస్ట్ ఇవి హెల్త్ పరంగా కొంచెం థ్రోట్ కానీ అవి ఇంకా కొంచెం ఇంపార్టెంట్గా తీసుకుంటే మెజర్స్ ఏమన్నా బెటర్గా ఉండొచ్చు. ఓకే, అంతే. అది తప్ప రిమైనింగ్ అని గుడ్. ఓకే, మీ హస్బెండ్కి ఇవ్వండి శ్యామ్ గారు, మీరు చెప్పండి. సో ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఇస్ వెరీ గుడ్. అంటే మాది ఫస్ట్ టైం like going with along with other families. So what it has eventually done is మాకంటే ఏజ్డ్ వాళ్ళు ఉన్నారు, మాకంటే చిన్నపిల్లగాడు కూడా ఉన్నాడు. సో దానివల్ల మాకు ఎట్లాగో యూత్ ఉంటుంది. ద వే ఐ ఫీల్ చార్ధామ్ ఇది ఒక డివోషనల్ ట్రిప్ మాత్రమే కాదు, ఇట్స్ వెరీ క్లోజ్ టు నేచర్, రైట్? సో ఐ సీరియస్లీ సజెస్ట్ it doesn't age barrier అంటూ ఏమీ లేదు. Person who loves nature can opt it. Person who loves God can opt it. Person who loves going outdoor, who loves trekking, everyone. It is this particular yatra, ఈ చోటా చార్ధామ్ యాత్ర ఏదైతే ఉందో ఎవరైనా రావచ్చు. బట్ వాట్ ఐ సజెస్ట్ ఈస్ బేస్డ్ ఆన్ మై ఎక్స్పీరియన్స్. లైక్ ఫస్ట్ బెటర్ ప్లానింగ్ ఉండాలి. ఆ బెటర్ ప్లానింగ్లో the tours and travels that we choose is most important. And thank God we did take a right choice. Hindu Tours is one of the best among it, because the accommodations aithanemundi, the tour manager aithanemundi Krishna garu, they have taken care. Food kuda mana food akkada dorkadu. బయట వాళ్ళు ఎన్నైనా అనొచ్చు, బట్ అక్కడ దొరికిన వాటిలలో దే డిడ్ వాట్ బెస్ట్ దే కెన్ డూ. అండ్ ఎక్కడ మెడిసిన్ కావాలన్నా లేకపోతే ఇంకేదన్నా కావాలన్నా దే వర్ ఆల్వేస్ దేర్. సో దట్ మోరల్ బూస్ట్ వాజ్ ఆల్వేస్ దేర్, దట్ సపోర్ట్ వాజ్ ఆల్వేస్ దేర్, విచ్ ఈవెన్చువల్లీ played a backbone for us to continue our devotional the voyage, right? And coming to the suggestions, right? ఎవరైనా రావచ్చు, బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే బెటర్ ప్లానింగ్ ఉంటే విత్ దట్ ద మెడిసిన్స్ విల్ గెట్ అకామిడేటెడ్. అండ్ దెన్ వన్ సజెషన్ ఐ వుడ్ గివ్ ఇస్ చాపర్, రైట్? చాపర్ సర్వీస్ ఇస్ మస్ట్ అండ్ షుడ్. అంటే ట్రెక్కింగ్ అవన్నీ చెయ్యొచ్చు. ఇది 13 days ట్రిప్ ఈజ్ వెరీ వెల్ ప్లాన్డ్ యాక్చువల్లీ. ఎవరు డిజైన్ చేస్తారో తెలియదు, కానీ మోస్ట్ ఆఫ్ ద ఏ టూర్స్ ఆర్ ట్రావెల్స్ వెళ్ళినా ఇంచుమించుగా 12 days 13 days ఉంటుంది. చార్ధామ్ 4 ధామ్స్ కవర్ అయితే ఆ 13 daysలో ప్రతి ప్లేస్ విశిష్టత చూడొచ్చు, చేసుకోవచ్చు. చాపర్ ఉంటే ఏమవుతుందంటే మనకి ఎనర్జీ సేవ్ అవుతుంది. ఫస్ట్ ఎనర్జీ సేవ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మనం ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేయొచ్చు. సో దేనికోసం అయితే మనం ఇంత ఎఫర్ట్ చేసి అందరం వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం యాత్ర అనే దానికైతే ఆప్ట్ చేసుకొని వస్తారో దాన్ని ఇంకా బెటర్గా ఎంజాయ్ చేయాలంటే ఆ ఎనర్జీ ఉండాలి. సో అదొకటి. యా, థ్యాంక్ యూ సో మచ్. మాకు ఈ చార్ధామ్ యాత్రలో సగం పుణ్యం ఎవరికి వస్తుందంటే సార్కి అనమాట. సార్ డాక్టర్, ఎంత బాగా హెల్ప్ చేశారంటే మాకు హిందూ టూర్స్ తరపున కృష్ణ గారు సపోర్టివ్గా ఉండి ఎంత బాగా అయితే చేశారో సార్ కూడా అంతే అండి. అందరికీ సర్వ్ చేయడంలో అయినా ముందుకు రావడంలో అయినా చాలా చాలా గ్రేట్ అసలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. వీళ్ళిద్దరూ కూడా జంటగా వచ్చారండి మనకి చార్ధామ్ యాత్రకి. వాళ్ళ ఒపీనియన్ కూడా తెలుసుకుందాం. ఫస్ట్ పవిత్ర గారు ఎలా అనిపించింది టూర్ మొత్తం? బాగుంది అంటే ఎంజాయ్ చేశారా మొత్తం? మొత్తం టోటల్ చేసాం చాలా బాగా. మీరు అనుకున్నట్టుగా అనిపించింది అంతాను, లేదంటే అరే ఏంద్రా ఇలా ఉంది అని అనిపించింది? అలా ఏం లేదు, బాగుందండి. చాలా బాగా అనిపించిందా? ఓకే, మొత్తం అందరూ సిక్ అయిపోతే సేవలు చేస్తూ వచ్చారు మీరిద్దరు కూడా. మీకు అలవాటు కదా? అలవాటు.
మీ అంటే మీరు ఒక హెల్త్ వైపు ఉన్నారు కదా సార్, కానీ మీరు కానీ హెల్ప్ చేసే వైపు ఫస్ట్ నుంచి మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చార్ధామ్ ఎవరైనా వస్తే గనక వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలతో వస్తే బాగుండు అని అనిపించింది సార్. మీరు చెప్పండి సార్ పర్టికులర్గా ఇక్కడికి వచ్చేవాళ్ళు ఈ జాగ్రత్తలతో రండి, మెడిసిన్స్ పట్టుకురండి అని మీకేమనిపించింది? అంటే మాకైతే ఒక ఇంజెక్షన్ చేయడానికో మమ్మల్ని కాస్త వాటి నుంచి బయటపడేయడానికో మీరున్నారు. ప్రతి టీంకి కావచ్చు, ప్రతి ట్రావెలర్కి అలాంటివి ఉండవు కదా, మీకేమనిపించింది చూస్తే? ఏదైనా కానీ మనం వాటర్ ప్రాబ్లం వల్ల కానీ అక్కడ ఉన్న టెంపరేచర్ తగ్గడం వల్ల వాళ్ళకి ఈ విధంగా అలర్జీ, కాఫ్ అటువంటి వస్తుంటాయి. ముందే ప్రీ ప్లానింగ్గా ఏదైనా మెడిసిన్ తీసుకుని వెళ్తే డాక్టర్ సలహా మేరకు తీసుకుని వెళ్తే మెడిసిన్ తీసుకెళ్తే ఏం కాదు. అక్కడ మెయిన్ అక్కడ ఏముందంటే వాటర్లో దిగి స్నానం చేయడం కానీ అలాంటివి చేయకూడదు. మనకి ఏదైనా అక్కడ రూమ్స్ లాడ్జ్ ఇస్తారు కదా, అక్కడ స్నానం చేసి వెళ్ళిపోవడం. మనం అనుకుని అక్కడ నీరు పారుదల ఉంది, అక్కడ స్నానం చేయాలా అవి అని అనుకోకూడదు. అలాంటివి మనం చల్ల వాటర్ స్నానం వల్ల మనకి ఇలాంటి అటాక్ అవుతుంటాయి అన్నమాట. నేను అక్కడ స్నానం చేయడం కానీ అలాంటివి చేయకూడదు. మనం వచ్చాము ఎక్కడున్నా కూడా నీళ్ళు వాటర్ కూడా వచ్చేది కదా, మనం లాడ్జ్లో అయినా అవే వాటర్ కదా వచ్చేది. మనం అక్కడే చేస్తే ప్రాధాన్యతని ఎందుకు అనుకోవాలా? ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చి మనం ఇక్కడ స్నానం చేయాలా అని అనుకోవడం అది మూర్ఖత్వం. అక్కడ మనం దిగడం వల్ల చల్లదనం వల్ల మనకి బాడీకి కూల్ ఎక్కువైపోయి ఈ విధంగా ఇలాంటి తల స్నానం చేయడం అటువంటి వల్ల ఇటువంటి జబ్బుస్ వస్తుంటాయి. కాబట్టి మనం అలాంటి చేయకుండా ఒక నేరుగా మనకిన్న వస్తువులను బట్టి లాడ్జ్లో హీట్ వాటర్ స్నానం చేసి ఒకే దర్శనం చేసుకుని రావాలి. అలా అనుకోకుండా మీరు అక్కడ స్నానం చేయడం వల్ల ఇలాంటి సిక్నెస్ వస్తుంటాయి. కాబట్టి మనం పోయినామా పుణ్యక్షేత్రం దర్శనం చేసుకున్నామా అన్నట్లాగా ఉండాలి. మనం అక్కడ మునిగితే మన పాపాలన్నీ తొలగిపోతాయి అనుకోవడం మూర్ఖత్వం. ఎస్ సార్, మీరు అసలు మంచి పాయింట్ చెప్పారు. మనము స్నానం చేసి అక్కడ రూమ్స్ తీసుకున్న తర్వాత అక్కడ వచ్చే నీళ్లు కూడా ఆ నది నీళ్లే ఉంటాయి. బట్ ఇది ఎవరికి తెలియదు. నదిలో ఇల్లు మునిగితేనే పుణ్యం వస్తుందేమో అని అనుకుంటారు. కరెక్ట్, ఇది ఒక పాయింట్. అండ్ మీరు ఈ ప్రొఫెషన్ వైజే అన్ని ఆలోచిస్తారు కాబట్టి ఫుడ్, మీకు ఇంటి ఫుడ్ మిస్ అయ్యాము, మన ప్రాంతం తాలూకా ఆహారం మిస్ అయ్యాము అని ఏమన్నా అనిపించిందా హిందూ టూర్స్ తరపున వస్తే? ఫుడ్ అంటే వాళ్ళు టూర్ ఇచ్చిన వాళ్ళు కూడా కొంతవరకు ఆలోచించి పెట్టింటారు. మనం ఏదైనా కానీ ఫుడ్ చేయాలన్నా ఫుడ్ ఎక్కువగా తీసుకోకూడదు, లైట్ ఫుడ్ తీసుకోవాలి. మనం బాగుందని హెవీగా తీసుకోవడం వల్ల ఇండైజెషన్ కావడానికి కారణాలు ఉంటాయి. ఏదైనా లైట్ ఫుడ్ తీసుకోవాలి. మనం బాగుంది కదా అని హెవీగా తీసుకోవడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎక్కడ ఏం తిన్నా కూడా లైట్గా తీసుకోవాలి. తీసుకుంటే ఎలాంటి ఇండైజెషన్ కానీ మోషన్స్ కానీ ఏవి రావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పాపాలు అక్కడ స్నానం చేయడం వల్ల పాపకర్మలు తొలగిపోదనడం మూర్ఖత్వం. మనం చేసే దాన ధర్మాలను బట్టి వ్యక్తిత్వం బట్టి వస్తుంటాయి అంతే. అవన్నీ రాంగ్. మనం దర్శనం చేసుకోవాలనుకున్నాం, దర్శనం చేసుకోవాలి అంతే తప్ప వేరే చేయకూడదు. ఇంకోటి జర్నీలో ఏముందంటే వీళ్ళు వస్తే ఉండి కాలినడకతో పోవాలి, అక్కడ చేస్తే బాగుంటుంది అని అనుకుంటారు. కానీ అది చాలా రాంగ్. మనకి ఎక్కడన్నా బుట్టీలు కానీ తర్వాత డోలే కానీ మీ స్తోమతను బట్టి అక్కడ వాళ్ళ ద్వారా వెళ్ళిపోవడం బెటర్. ఆ డబ్బులు మీరు ఇచ్చుకోవాలని కాదు మీరు ఉద్దేశము, కాకపోతే నడిచిపోతే బాగుంటుంది అని అనుకుంటారు. నడిచిపోవడం వల్ల డిఫరెంట్ ఏముంటుంది, దానిలో పోవడం వల్ల ఏముంటుంది అంటే మీకు అమౌంట్ మిగుల్చుకోవాలని మీ ఉద్దేశం కాదు, ఏదో నడిచిపోవాలని అనుకుంటున్నారు. అది రాంగ్. అది అక్కడ ఉన్న వస్తువులు మనము సద్వినియోగం చేసుకోవాలి. అక్కడ వాళ్ళు కూడా మన డబ్బు వల్ల అక్కడ కొంతమంది జీవనాధారం కొనసాగిస్తారు. మంచి పాయింట్, చాలా బాగా చెప్పారు. ఏది అలాంటి మనం వర్షం తడవకుండా వాళ్ళు మనకి అన్ని అరేంజ్మెంట్ చేసి ఉంటారు. వాళ్ళు వెహికల్ ఇదైతేనేమి, బుట్టలు అయితేనేమి, డోలు అయితేనేమి అన్ని చేస్తారు. మెయిన్ పాయింట్ గుర్రాల మీద వెళ్ళవద్దండి. ఎందుకంటే మనం దాన్ని గ్రిప్ పట్టుకోవాలా, అది అందరికీ సాధ్యం కాదు. అది అలవాటు ఉంటే తప్ప గుర్రాలు ఎక్కాలి. అనవసరంగా గుర్రాలు ఎక్కి పిండి పడిపోవడం, తర్వాత లేని అవస్థ పడకూడదు. అది మీరు యమునోత్రి వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళారు? బాస్కెట్. వాళ్ళు మీరు డబ్బులు మిగుల్చుకోవాలని వాళ్ళు చేయడం లేదు, కాబట్టి నడిచిపోతే బాగుంటుంది అనే ఫీలింగ్స్ ఉంటాయి. కానీ అది రాంగ్. అది మనం వచ్చినాము డబ్బు ఖర్చు పెట్టాలా, అంతే చేసుకోవాలా. సేఫ్టీగా వచ్చినాము. మనం ముందు నడిచిపోవడం వల్ల నెక్స్ట్ టూర్ మనం చేయలేకపోతున్నాం. అక్కడే మనం కరెక్ట్ బాగా చెప్పారు. లక్ష్మయ్య శెట్టి గారు అండ్ అమ్మ మీరు రమాదేవి గారు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఆంధ్రప్రదేశ్ షమింగ్లూరు నుంచి వచ్చామండి. ఓకే, ఎలా అనిపించింది చార్ధామ్ మొత్తం కూడా? అంటే నాకు తెలిసి ఇది ఒక ఆధ్యాత్మిక ప్రదేశం కాబట్టి మన ఆధ్యాత్మికంగా ఆలోచించాలా, అదే ఆలోచిస్తాం. ఎందుకంటే ఒక అంబిషన్ ఉంటుంది ఒకరికి, ఈ యాత్ర కంప్లీట్ చేశాము అనే ఒక ఆలోచన ఉంటుంది. సో ఈ యాత్ర అయితే మేము సాటిస్ఫైగానే ఫీల్ అయ్యాము. ఒకటే ఓవరాల్గా చిన్న స్మాల్ ఇష్యూస్ ఇదే, ఇట్ ఈస్ ఆల్సో కామన్. సో చార్ధామ్ యాత్ర ఆల్సో గ్రేట్ సక్సెస్ఫుల్.
మీ పేరు? అనిత. అనిత గారు. అండ్ సార్ పేరు? బద్రీనారాయణ. బద్రీనారాయణ. అవునా, సార్ పేరు తెలుసుకోకుండానే టూర్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఏంటి బద్రీనారాయణ అని పెట్టారు, సూపర్. వీళ్ళిద్దరూ అండి జంటగా వచ్చారనమాట. వీళ్ళు మనకి మంత్రాలయంకి దగ్గరలో ఉండేటువంటి ప్రాంతం కర్నూలు దగ్గర అనమాట, అక్కడ నుంచి వచ్చారు. సార్ అయితే పాపం చాలా సిక్ అయ్యారు కదా ఈ టూర్లో. కొంచెం స్మూత్, డెలికేట్, సెన్సిటివ్ అనమాట. మీకు ఎలా అనిపించింది మరి యాత్ర అంతా? నాకే హ్యాపీ, చాలా బాగా అనిపించిందా? హ్యాపీగా. ఎక్కడెక్కడ కష్టం అనిపించింది, ఏమన్నా జాగ్రత్తలు తీసుకుంటే బాగుందని కానీ? అంటే మేము తీసుకొని వచ్చాము. ఏమంటే దర్శనాలు కానీ భోజనాలు కానీ అన్ని ఎలా అనిపించాయి? మామూలేనండి, భోజనాలు బాగానే ఉన్నాయి. మీరు ఇంతకు ముందు వెళ్ళారా యాత్రలు? మామూలు చిన్న వెళ్ళామండి. చిన్న చిన్న, ఇదే పెద్ద యాత్ర? అంటే పెద్దది, చాలా లాంగ్. ఏం వెళ్ళినా మనము షిరిడి, ఆయన తర్వాత వచ్చేసి గంగోత్రి, గోకర్ణం, ఇలాంటి వాటికి వెళ్ళారు. ఇప్పుడు ఒకవేళ మీ కర్నూలు నుంచి, మీ ప్రాంతం నుంచి ఎవరైనా చార్ధామ్ యాత్ర చేయాలి అనుకుంటే మీరేం చెప్తారు వాళ్ళందరికీ? ముందు సేఫ్టీగా అన్ని ఆలోచించుకొని వెళ్ళండి. సేఫ్టీగా అంటే ఏం సేఫ్టీ? హెల్త్ పరంగా కానీ, క్లైమేట్ పరంగా కానీ. మెయిన్ పెద్ద ఏజ్ వాళ్ళు రాకూడదు, సెన్సిటివ్ వాళ్ళు రాకూడదు. ఎందుకంటే పక్కన వాళ్ళు ఇబ్బంది పడిపోతారు, మన నుంచి ఇంకొకరు ఇబ్బంది పడకూడదు. అటువంటి దాన్ని ఆలోచిస్తాను. అదనమాట సంగతి. మాకు యాత్ర మొత్తంలో ఫుల్ ఎంటర్టైనర్ ఎవరైనా ఉన్నారంటే రత్నం గారే. ఆవిడ కంచు కంఠం ఒక్క మాట చెప్తే చాలా అందరూ అటెన్షన్ అనమాట. ఎందుకంటే బేసికల్లీ ఆవిడ టీచర్, సో చాలా మంచి ప్రొఫెషన్లో టీచింగ్లో కూడా ఉన్నారు ఆవిడ. మన చార్ధామ్ యాత్రకు రావడం వెరీ 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 హ్యాపీ అనమాట. ఎందుకంటే ఇలాంటి పర్సన్ ఒక్కరుంటే ఎంతమంది డల్గా ఉన్నా ఒక్కసారిగా యాక్టివేట్ అయిపోతారు. ఒక్కరు డల్ పర్సన్ యాత్రలో ఉంటే మిగతా వాళ్ళందరూ డల్ అయిపోతారు. అలా ఉంటుందన్నమాట మనకి యాత్రలో. కోఆర్డినేషన్ కానీ, కమ్యూనికేషన్ కానీ, లేకపోతే అందరం కలివిడిగా ఉండడం చాలా ఇంపార్టెంట్. అందులో యాక్టివ్ రోల్ ఈవిడిది. ఏంటి ఎలా ఫీల్ అయ్యారు? నాకు తెలిసి మీరెక్కడ అమ్మా అబ్బా అంటాం నేను చూడలేదు. నేను సెకండ్ యాత్రకే డీలా పడిపోయాను. చెప్పండి ఎలా ఫీల్ అయ్యారు? హలో అండి, చాలా బాగుంది యాత్ర. సంతోషి గారు అన్నట్టు యాత్ర ఇది వేరు వేరు ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరం కలిసి చేస్తున్నటువంటి యాత్ర కదా. ఏ ఒక్కళ్ళు డల్గా ఉన్నా కూడా అది కొంచెం ముందుకి సాగదు. ఏదో ఒక రోజు 2 రోజులు అయితే కాదు కదా, ఇది 10 రోజుల ప్రయాణం. దట్టు కొంచెం మనం కొండలు ఎక్కడం దిగడం కోఆర్డినేట్ చేసుకుంటూ వెళ్ళాలి, కలిసికట్టుగా ఉండాలి. కోఆర్డినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో మనం చేసినది ఏం లేదు కానీ, బట్ అందరూ కూడా వేరు ప్రొఫెషన్స్ నుంచి వచ్చిన వాళ్ళందరం కలిసి ఇక్కడ హిందూ టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా కృష్ణ గారి కోఆర్డినేషన్తో సహకారంతో చాలా బాగా జరిగాయి. అన్నీ కూడా చాలా బాగా అన్నీ బాగా చూసాం, తెలుసుకున్నాం కొత్త విషయాలు. ముఖ్యంగా కొన్ని మనకు తెలుసు, అంటే ఎక్కడో పుస్తకాల్లో 1-2 చదువుతాం కానీ ప్రత్యక్షంగా చూసి అనుభవిస్తూ ఇంకా ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేయడం అనేది ఈ యాత్ర ద్వారా తెలిసింది. కాకుండా వేరు వ్యక్తుల్ని కలవడం కూడా ఒక విధమైనటువంటి ఎక్స్పీరియన్సే. జీవితంలో ఇవన్నీ కూడా ఒక జ్ఞాపకాలుగా మనకి మిగిలిపోతాయి, మధుర అనుభూతులుగా. మీరు టూర్స్కి ఎక్కడికన్నా వెళ్తూ ఉంటారా? ఇదే ఫస్ట్ ట్రావెలింగా? లేదు అంటే వెళ్తూ ఉంటాను, ఫ్రీక్వెంట్గానే ఆల్మోస్ట్ ట్రావెల్ చేస్తూ ఉంటాను. అవునా, ఓకే. అయితే అందరినీ అబ్జర్వ్ చేయడం వేరు, నేను మీ ఒక్కరిని అబ్జర్వ్ చేసింది ఏంటంటే కనపడని ఆధ్యాత్మిక కోణం మీ లోపల ఎక్కడో ఉంది, అది బయటకు మాత్రం తెలియట్లేదు. సో ఏంటి మీ ఎనర్జీ సీక్రెట్? నిజంగానే మేమందరం ఏదో ఒక సందర్భంలో బ్లాస్ట్ అయ్యాం. నా వరకు తీసుకుంటే నేను ఓపెన్గానే సిక్ అయిపోయాను. అందరూ చూస్తుండగానే నేను సిక్లోనే ఉన్నాను మొత్తం యాత్రలో 1 వీక్ వరకు కూడా. సో మీలో సిక్నెస్ బయటకు రానిలేదు, ఏదో ఆధ్యాత్మికతను మాత్రం మనసు నిండా నింపుకున్నారు. ఏంటా సీక్రెట్? అంటే అది డివైన్ బ్లెస్సింగ్స్ అని చెప్పుకోవచ్చు. మీరన్నట్టు సంథింగ్ కావచ్చు, ఏదో బలం ఉంది. అంటే ఉపాసన బలం అని నేను చెప్పను కానీ, యాక్చువల్గా లాస్ట్ ఇయర్ నేను అనుకున్నాను చార్ధామ్ వెళ్తే బాగుంటుందని. అనుకోకుండా మా అన్నయ్య వదిన వాళ్ళు కెనడాలో ఉంటారు, మా అత్త వాళ్ళు ఇలా వెళ్తూ ఉంటే వాళ్ళ ద్వారా రావడం జరిగింది సడన్గా. లాస్ట్ ఇయర్ అనుకున్నది ఈ ఇయర్ జరిగింది. అయితే ఆధ్యాత్మిక ఇది అంటే ప్రత్యేకించి ఇదేం కాదు, నేను మీలాగే మీ అందరిలాగే కూడా కేదార్నాథ్ కొంచెం అయిన తర్వాత కొంచెం స్పర్శ దర్శనానికి ముందు ఫ్రీ దర్శనం తర్వాత కొంచెం సిక్ అయినట్టుగా అనిపించింది. బట్ కేదార్నాథ్ వన్స్ దర్శనం స్పర్శ దర్శనం అయ్యి కిందకు వచ్చేసిన తర్వాత నార్మల్ అయిపోయింది.
ప్రత్యేకించి సీక్రెట్ అంటే నేను యాక్చువల్గా భగవద్గీత టీచర్ని, భగవద్గీతలో గోల్డ్ మెడలిస్ట్ అనమాట. కాకుండా యోగా ఇన్స్ట్రక్టర్ని కూడా, యోగా క్లాసెస్ కూడా తీసుకుంటాను దత్తపీఠం నుంచి. ఇప్పుడు ఆన్లైన్ మానేశాను. సో అవన్నీ కూడా ఆ దైవానుగ్రహం, ఆ ఎనర్జీవే నన్ను కాపాడిందని అనుకోవచ్చు. అదే అర్థమైంది. ఎందుకంటే ఇది కూడా వన్ ఆఫ్ ది పాయింట్ అన్నమాట. మనల్ని మనం బూస్టప్ చేసుకోవడానికి, మనల్ని మనం డిస్కరేజ్ అవ్వకుండా, లేదు మనం చేయగలం అనే ఆ సంకల్ప బలానికి కొన్ని ఆధ్యాత్మిక కోణాలు కూడా తోడవుతాయి. నేను అది మీరు అబ్జర్వ్ చేశాను, అందుకే డైరెక్ట్ గానే మీకు కెమెరాలోనే అడుగుతున్నాను అనమాట. పర్సనల్ గా ఇప్పటివరకు అడగలేదు మిమ్మల్ని నేను. ఎస్, ఇంకా ఈ 4 ధామ్స్ లో మీరు బాగా ఎంజాయ్ చేసిన ధామ్ ఏది? ఆధ్యాత్మికంగా బాగా కనెక్ట్ అయింది కేదార్నాథ్ అని చెప్పచ్చు. కేదార్నాథేనా? ఎందుకంటే అది రియల్లీ అది కైలాసమే, శివుడిని మనం దర్శించి వచ్చినట్టే అనిపించింది. అయితే స్ట్రగుల్ అవ్వాలి మరి, దేవుడిని అంత సులభంగా మనం దర్శించుకుంటే అతను దేవుడు ఎందుకు అవుతాడు? టూర్ మేనేజర్ అండి, హిందూ టూర్స్ తరపున వచ్చాం కదా, మేము ప్లాటినం అనేటువంటి ప్యాకేజ్ తీసుకున్నాము. మాకు హరిద్వార్ నుంచి కృష్ణ గారు పరిచయం అయ్యారు. కృష్ణ గారు ఎలా భరించారు 13 రోజుల పాటు మమ్మల్ని? ఏం లేదు మేడం, అలవాటు అయిపోయింది. భరించడం అలవాటు అయిపోయిందంటారా? భరించడం అలవాటు అయిపోయింది. అట్ ద సేమ్ థింగ్ నేను టూర్స్ అండ్ ట్రావెల్స్కి వచ్చాక, టూర్ మేనేజర్ లాగా వచ్చాక నాకు పేషెన్స్ పెరిగింది. చాలా పేషెన్స్ ఉండాలండి బాబు, చాలా పేషెన్స్ ఉండాలి మేడం. ఇప్పుడు మేమందరం ప్రిపేర్ అవ్వడం ఒక యాత్ర కోసం కామన్. మీరు ఒక మేనేజర్ పొజిషన్ లో ఉన్నప్పుడు యాత్రికుడు కూడా ఇలా ఉంటే మాకు చాలా కోఆపరేటివ్ గా అనిపిస్తుంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనేలా, అంటే ఫర్దర్ గా ఎవరైనా వచ్చినా కూడా యాత్రికులు మీరు ఏం చెప్తారు? ఇలా సపోర్ట్ చేయండి, ఇలా ఉంటే మేము కూడా మీకు చేయగలుగుతాం అనేలా కొన్ని పాయింట్స్ చెప్పండి. డెఫినెట్ గా మేడం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. ఒకటి, ఇప్పుడు ఒక క్రికెట్ మ్యాచ్ గెలవాలంటే ఒక్కళ్ళు ఇద్దరు ఆడితే సరిపోదు. ఓకే, సో అందరు 11 మంది ఆడాలి. అట్ ద సేమ్ థింగ్ ఇప్పుడు టూర్కి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు, ఒక గ్రూప్ ఏదైతే ఉందో కోఆర్డినేట్ చేసుకోవాలి మేడం. లైక్ కొంచెం కోఆపరేట్ అవ్వాలి, అంటే ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా. ఇప్పుడు ఇంట్లో ఒకరికి ఫీవర్ వస్తే ఇంకొకరు వర్క్ చేయడము. సో ఇలా లైక్ సీటింగ్ అరేంజ్మెంట్స్ కానివ్వండి, ఫుడ్ నాకు సర్వ్, మీరు నాకు చాలా హెల్ప్ చేశారు మీరు అందరూ. ఫుడ్ సర్వ్ చేయడం కానివ్వండి, నాకు ఎక్కడ ఇలాంటి చిన్న చిన్నవి ఎక్కడ పెద్ద ఇష్యూస్ ఏం అనిపించలేదు. సో ఒకరికొకళ్ళు హెల్ప్ చేసుకొని ఒక ఫ్యామిలీ లాగా వెళ్తే చాలా ఈజీ అయిపోతుంది. ఎంత కష్టమైన ఇప్పుడు అందరు చెప్పినట్టు చాలా ఈజీగా, ఐ మీన్ చాలా కష్టపడ్డాము దర్శనానికి అన్నారు కదా. ఈ దర్శనాన్ని మనం అన్ని దర్శనాలు చేసుకున్నందుకు సో ఈ కోఆర్డినేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పచ్చు. అవును, మీరు మేమంటే ఒక్కసారి వెళ్ళొచ్చేస్తాం, మీరు ఈ మొత్తం 6 months లో 2-3 టీమ్స్ తరపున వెళ్తూ ఉంటారు కదా. సో మరి ఆ వెదర్ కండిషన్స్ మీరు ఎలా తట్టుకోగలుగుతున్నారు? తట్టుకోవడం ఏం లేదు మేడం, నాకు చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సో కొంచెం కేర్ఫుల్ ఉండాలి అంతే. హెల్త్ ఇష్యూస్ అయితే కామన్ మేడం ఎవరికైనా. కాకపోతే కొంచెం స్ట్రాంగ్ ఉంటాం, మెంటల్లీ స్ట్రాంగ్ ఫిక్స్ అవుతాం. అంటే ముందర అక్కడ ఏముందో మాకు తెలుసు కాబట్టి కొంచెం స్ట్రాంగ్ ఉంటాము. సో దట్ ఏజ్డ్ అయినా చిన్న పిల్లలతో వచ్చే వాళ్ళైనా కొంచెం పర్సనల్ గా తీసుకోవాల్సిన కేర్ ఇలా ఉంటే బాగుందని మీకు అనిపించింది ఏది? ఏం లేదు మేడం, వింటర్ వేర్ గట్టిగా, అంటే కొంచెం మెడిసిన్స్ పెట్టుకోవాలి. మన అదృష్టం ఏంటంటే మనకి డాక్టర్ గారు ఉన్నారు ఈసారి. చాలా అంటే చాలా ప్లస్ అయింది మనకి గ్రూప్ కి. సో ఒక డాక్టర్, సో ఇది మేము చెప్పాలి మా టీమ్ కి, మా హిందూ టూర్స్ అండ్ ట్రావెల్స్ కి కూడా ఇది తెలియాల్సింది ఏంటంటే, ఒక డాక్టర్, అంటే ఆన్లైన్ డాక్టర్ కన్సల్ట్ ఉంది మనకి. సో ఒక డాక్టర్ కూడా ఉంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు అని డాక్టర్ గారు ప్రూవ్ చేశారు ఈసారి మనకి. ఫ్రాంక్లీ స్పీకింగ్ నాకైతే ఒక చిన్న చేంజ్ ఉంటే బాగుండు అని అనిపించింది. ఇప్పుడు గంగోత్రి కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ కేదార్నాథ్కి వెళ్లే క్రమంలో రోడ్స్ అయితే చాలా టూ మచ్ అండి. మనం ఇలాంటి పెద్ద పెద్ద ఓల్వోలు ఇప్పుడు తీసుకెళ్ళగలం కానీ అక్కడ రోడ్స్ కి సెట్ కావు. అయితే మీరు ఒక 1 day ఎక్స్టెండ్ చేసుకొని కేదార్నాథ్ కి ముందర అట్లీస్ట్ అందరికీ కూడా ఒక 6 to 8 hours రెస్ట్ ఎందుకు ఇవ్వకూడదు? దానివల్ల వచ్చే ప్రాబ్లం ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి? మేడం అడ్వాంటేజెస్ వచ్చేసి మనం ఒక 13 days ఫస్ట్ టైం మొత్తం అంతా ప్లాన్ చేసుకుంటాం కదా. సో ఏంటి అంటే ఇప్పుడు యాజ్ ఎ టూర్ మేనేజర్ నాది ఎలా ఉంటుందంటే మేడం, మార్నింగ్ అందరూ 4 o'clockకి లెగుస్తే, అంటే అందరూ ఏమనుకుంటారంటే 4 o'clock ఇంకొక 1 hour ఉంటే బాగుంటుంది అనుకుంటారు. కానీ మేము ఏం ఆలోచిస్తామంటే, మనం వెళ్ళే రూట్ చాలా డేంజర్గా ఉంటుంది. మీరే చెప్పారు, మనం 4 o'clock వెళ్తేనే ఎగ్జాక్ట్ డిన్నర్ టైంకి ఈజీగా వచ్చేయగలుగుతాం. అండ్ మనకి కొంచెం ఒక 8 hours ప్రాపర్ స్లీప్ ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ లేసి నార్మల్గా ఇంకొక ప్లేస్కి వెళ్ళడం కానీ ఇలాంటివి ఉంటాయి. సో మీరు చెప్పినట్టు ఒక డే ఇంకా కొంచెం రెస్ట్ ఉండొచ్చు అన్నారు, కానీ ప్రాక్టికల్గా
యా ఉండొచ్చు మేడం. అంటే ప్యాకేజ్ కాస్ట్ పెంచుకోనో లేకపోతే కాస్త ఫెసిలిటీస్ పరంగా మీరు చూసుకోనో ఒక 8 hours రెస్ట్ ఇస్తే కేదార్ కి సిక్ అవ్వకుండా నేచర్ ని ఎంజాయ్ చేయగలుగుతాము. రెస్ట్ లేకపోవడం వల్లే ఇంత సిక్నెస్ వచ్చిందేమో నా పర్సనల్ ఒపీనియన్. మేబీ మేడం ఉండొచ్చు, 100% అది ఉండొచ్చు. కాకపోతే మీరు చెప్పారు కదా, డెఫినెట్లీ విల్ వర్క్ ఇట్ ఆన్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ఫైనల్లీ ఇది అందరి అభిప్రాయాలు అయితే తీసుకున్నాం కదా. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ఇవన్నీ కూడా ఒక్కొక్కరిది ఒక్కోలా పెడుతూ వెళ్తాను. మొత్తం ఒపీనియన్స్ అనేవి చెప్తావా? నీ ఒపీనియన్? మా శ్రీ కూడా తన ఒపీనియన్ చెప్తాడంట. తనంతటి తను ముందుకు వచ్చాడండి మా అబ్బాయి, మాట్లాడతాడంట. సో చెప్తాడంట తన ఒపీనియన్. నాన్న ఎలా అనిపించింది చార్ధామ్ ఓవరాల్ గా? చార్ధామ్ అయితే బాగుంటుంది. సో కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటంటే మెయిన్లీ ఫుడ్. దాని తర్వాత ఏంటి ఏమైంది? ఫుడ్ నువ్వు తినలేకపోయావు? బాగాలేదా? ఫుడ్ బాగాలేదు, ఉప్పు లేదు. ఉప్పు లేదంట నిజంగానే ఫుడ్లో ఉప్పు లేదు. దాని తర్వాత ఫుడ్లో కూడా ఎక్కువ వెరైటీస్ ఇవ్వకుండా ఓన్లీ కొన్ని వెరైటీస్ ఇస్తున్నారు. కృష్ణ గారు పంచపక్ష పరమాన్నాలు పెట్టాలి కదా మీరు రోజు. ఓకే, సో దాని తర్వాత అంతే.